చంద్రబాబు నాయుడు గెలవాలంటే జగన్ బ్రతుకుంటే కష్టమని భావిస్తున్నట్టున్నారు. జగన్ ఏదో హత్య చేయాలని కుట్ర పన్నుతున్నట్టున్నారు. ఎందుకంటే ఈనాడు వాళ్ళకు వార్త రాసుకొచ్చింది. సీఎం వస్తే చెట్లు నరకాల్సిందే అంటూ ఓ ఫోటో వేసి, ఇక్కడ అన్నీ చూస్తే చెట్టు ఎక్కడ నరికినట్లేదు, అంతా చెట్టు అట్లాగే కొమ్మలు నరికారు. ఎందుకంటే హెలీప్యాడ్ పెట్టారు. మరి హెలీప్యాడ్ ఎట్లా పెడతారు చెట్ల కొమ్మలు నరకకుండా? నాకు తెలియక అడుగుతాను. చంద్రబాబు గారు హెలీప్యాడ్లో దిగేటటువంటి సందర్భంలో అక్కడంతా పూర్తిగా పచ్చగా ఉండేటువంటి చెట్ల మధ్యలో నుండి ఆ కొమ్మల మధ్యలో నుంచి ఏమైనా దిగుతుంటారా ఏంటి ఆయన? లేకపోతే అదేది బెలూన్ వేసుకుని దిగుతుంటారా, పారాచూట్ కానీ అట్లాంటిది? ఆయన హెలీప్యాడ్ దగ్గరనే ఎక్కడో ఎందుకు? చంద్రబాబు గారు ఉన్నటువంటి ఆయన కరకట్టలో ఉన్నటువంటి ప్లేస్లో హెలీప్యాడ్ ఉంది కదా, దాని చుట్టూ చెట్లను ఏమైనా పెంచారా? ఇదివరకు చెట్లు లేవా ఆ కట్ట మీదన? లేకపోతే ఆ పక్కన చెట్లు లేవా వెనకాల వైపు కానివి? అవన్నీ నరికారా లేదా? మరి బాబు గారికి హెలీప్యాడ్ దగ్గర చెట్లు నరికేయాల, అసలు చెట్లే నరికేశారు అక్కడ. ఇక్కడ కొమ్మలు నరికారట ఆయన దిగేటటువంటి చోట్ల. ఎక్కడో ఎందుకు రోజు ప్రతిసారి జగన్ వస్తున్నప్పుడల్లా ఇదే రచ్చ చేస్తుంటారు. అసలు విషయం ఏంటంటే చెట్లను ఎవడూ నరకట్లా, చెట్ల కొమ్మలు నరుకుతారు. అసలు జగన్ వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రతి 2 నెలలకో 3 నెలలకో ఒకసారి నేను చూస్తా గుంటూరు విజయవాడ కార్పొరేషన్లో రోడ్ల మధ్య చెట్లు కొన్ని అవి ఆక్సిజన్ ఇస్తాయో లేదో తెలియదు కానీ తొందరగా బుష్లు వచ్చేస్తాయి, పెద్ద పెద్ద కొమ్మలు వచ్చేస్తాయి. మొదట్లో అది చూడడానికి బాగుంటాయి ఆ పూలు గీలు లాంటి, తర్వాత వచ్చేటప్పటికి అది పూలు ఉండవు. ఆ పెద్ద చెట్లకి వచ్చేటప్పటికి ఆ పచ్చటి ఆకులు ఉంటుంటాయి. ఆ తర్వాత ఈ బస్సులకు తగులుతూ ఉంటామో ఇయ్యో బిగిన్ అవుతుంది. ఆ తర్వాత అవి వచ్చుతున్నారు, కట్ చేస్తున్నారు, మొండి చెట్లలాగా మిగులుస్తున్నారు. మళ్ళీ 2-3 నెలలకు అవి వచ్చేస్తున్నాయి. జగన్ వస్తున్నప్పుడు సహజంగా అవి కట్ చేస్తారు కదా, ఎందుకంటే ఇవన్నీ కాన్వాయ్ అన్ని పోయేటప్పుడు తగులుతాయి కదా. దానికి ఇంకేముంది, అయిపోయింది, చెట్లు కొట్టేస్తున్నారు, పర్యావరణం చేసేస్తున్నారు. జగన్ మీద ఎంత వ్యతిరేకత సృష్టించాలో ప్రతిదీ కూడా ఆయన తుమ్మితే తప్పు, దగ్గితే తప్పు అన్నటువంటి స్టేజ్కి తీసుకువెళ్ళడం కోసం ప్రతి అంశాన్ని చిన్న చిన్న సున్నితమైన అంశాల్లో కూడా ఒక నెగిటివిటీ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీళ్ళు ఎంత మేరకు సక్సెస్ అవుతారంటే ఖచ్చితంగా చాలా వరకు సక్సెస్ అయ్యారు. దాన్ని కౌంటర్ చేయడం అయితే ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర చేత కాదు. ఎందుకంటే కౌంటర్ కూడా ఉండదు. ఎందుకంటే నెగిటివ్ సృష్టించడం సులభం, కానీ పాజిటివ్గా ఇదిగో ఈ ఉద్దేశం ఇప్పుడు నేను చెప్పాను ఇట్లా చెబితే జనాలకి ఏమైనా ఎక్కుద్దా, చెప్పొచ్చేవాళ్ళు ఆడికి అమ్ముడిపోయారంటారు. అంతే తప్పించి చెట్ల కొమ్మలు నరకకుండా హెలికాప్టర్ ఎట్లా దిగుతుంది అనేటువంటి ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఉండదు.